మిత్రులారా, ఈ బాటిల్లో ఏముందో మీరు ఆలోచించే లోపల ఒక చిన్న మాట. ఆ మధ్య రోటరీ క్లబ్ వారు నిర్వహించిన ఒక డెమో కార్యక్రమంలో శ్రీమతి గీతా గారిని ఒక ఉపాధ్యాయుడు అనమాట, ఆవిడ చెప్పినారు ప్లాస్టిక్ను ఏ విధంగా మనము తక్కువ వాడుకోవాలా, అదేవిధంగా కిచెన్ వేస్ట్ను మనము ఏ విధంగా ఉపయోగించుకోవాలా, అట్లట్లే పారేయకుండా ఏ విధంగా దానివల్ల క్లీనింగ్ లిక్విడ్స్, వాషింగ్ లిక్విడ్ అవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు అని ఆవిడ డెమో ఇచ్చినారు. మనము మామూలుగా ప్రకృతిని ఒక మాతగా పూజిస్తాము, మాతగా భావిస్తాము కదా. అటువంటి మాతను మనం అమ్మనైతే ఎట్లా చూసుకుంటామో అట్లనే ప్రకృతిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మామూలుగా భూమాతను నిద్రలేస్తూనే మనం కాలు భూమి మీద పెడుతూనే శ్లోకం చెప్పుకొని తల్లి నేను తొక్కుతున్నాను నన్ను మన్నించని చెప్పుకొని దిగుతాం కదా. ఆ విధంగా మనము దేవతగా భావిస్తున్న ఆ భూమిని మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇప్పుడు చూడండి, వికసించే పుష్పాన్ని చూస్తే మన మనసుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా. అదేవిధంగా ఎన్నో రకాల పువ్వులు, ఆకులు, చెట్లు, ఎకరాల పూలు పెంచుతారని చెప్పి కొన్ని దేశాల్లో నేను విన్నాను అనమాట. ఇదంతా కూడా మన ప్రకృతి మాత వల్ల వచ్చిన సంపదే. సో ఆ ప్రకృతి సంపద మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు మంచి ఆహారము, కాలుష్య రహిత వాయువు కూడా మనం పీల్చుకోవచ్చు. ఎందుకంటే సకల జీవరాశులకు ఆహారము, ప్రాణవాయువు కూడా ప్రకృతి నుంచే వస్తుంది కాబట్టి మనందరూ కూడా జాగ్రత్తగా ప్రకృతిని కాపాడుకోవాలా. ఈ మధ్య మన ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది కాబట్టి ఆ ప్లాస్టిక్ వల్ల అంతా కలుషితమైపోయి భావితరాలకు మనం ఎటువంటి వాతావరణం అందిస్తామో అన్న భయము అందరికీ పట్టుకుంది. కానీ అందరూ భయపడుతున్నారు, ఎవరికి వారు ఉండిపోతున్నారు. కానీ ఎవరు కూడా ఇంకొంత జాగ్రత్తగా ఏ రకంగా మన సమస్యను పరిష్కారం చేసుకోవచ్చని ఆలోచనకు దిగితే బాగుంటుంది. ప్రభుత్వం వారు ఎన్నో పథకాలను తీసుకొస్తున్నారు, ఎన్నో నిర్ణయాలను తీసుకుంటున్నారు. కానీ వారి నిర్ణయాలను అమలుపరిచిన బాధ్యత మనదే కదా, ప్రజలపైనే ఉంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం కాబట్టి. కనుక ఆ రోజు రోటరీ క్లబ్ వారి డెమోలో గీత గారు ఏమన్నారంటే, మనము కాలుష్య రహిత వాతావరణాన్ని నిర్మించుకోవాలంటే ఈ ప్లాస్టిక్ కవర్లను అన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ఒక బాటిల్లో ప్లాస్టిక్ కవర్లను నింపేసి ఆ బాటిల్ని మనము చెత్త వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. లేకపోతే కానీ సముద్రం నీళ్లు చూడండి, ఈ రకంగా బ్లూ కలర్లో ఉండాల్సింది పోయి ఈ చెత్త అంతా చేరి ఈ రకంగా కలర్ మారిపోతుంది అనమాట. కనుక బాటిల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ కవర్లను నింపేసి వాటిని అట్లట్లా ఇచ్చేస్తున్నామంటే వాటితో బ్రిక్స్ తయారు చేస్తారని విన్నాను. తర్వాత రోడ్డుకు కూడా వీటిని వాడతారు, రోడ్డు వేయడానికని విన్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిట్కాను గీత గారు చెప్పినట్లుగా పాటిస్తే బాగుంటుంది. ఆవిడ ఇంకా కూడా లిక్విడ్స్ అవి తయారు చేయడం కూడా నేర్పించినారు. త్వరలోనే నేను నా ఛానల్ వారి ఇంటర్వ్యూని నేను తీసుకుంటాను. వారి ద్వారానే వారి డెమో ద్వారానే మనం ఎట్లా తయారు చేయాలో తీసుకొని ఆ విధంగా ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని మనం నిర్మించుకుందాము.